హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీకే వైబ్స్. ముందుగా అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మేమైతే ఈ ఉగాదికి బెంగళూరులోనే ఉన్నాము, ఇంటికి వెళ్ళలేదు. ఈ ఉగాది మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఒక చిన్న వ్లాగ్ అయితే తీశాను. వీడియోని ఎక్కడో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఒక లైక్ చేసి కామెంట్ కూడా చేసేయండి. పచ్చడి కోసం ఈ వేపనైతే బయటే కొన్నాము. ఈ మాత్రం కొమ్మలు కూడా 20 రూపీస్ తీసుకున్నారు. మన పల్లెటూరులో అయితే ఎంత కావాలంటే అంత ఫ్రీగా దొరుకుతుంది కదా, బట్ ఇక్కడ సిటీస్లో అంత డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే మా వినాయకుడికి గౌరీదేవికి పసుపు రాసి పూజ కోసం సిద్ధం చేస్తున్నా. ఈలోపు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. మేమైతే ఇంట్లో ఏ పండుగలైనా పీస్ఫుల్గా ఉన్న దాంట్లోనే హ్యాపీగా చేసుకుంటాము. పెద్దగా పిండి వంటలు అవి ఇవి పనులు ఏం పెట్టుకోను, చాలా సింపుల్గా చేసేస్తూ ఉంటాను. మరి మీరు ఈ ఉగాది పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. నేనైతే ప్రతి పండగకి ఇలా వినాయకుడికి గౌరీదేవికి పసుపు రాసి బొట్టు పెడతాను. నాకు ఇలా చేయడం అంటే చాలా ఇష్టం. చూడ్డానికి కూడా చాలా కళగా కనిపిస్తుంది ఇలా చేస్తే. ఇలా పూజ కోసం అన్నీ రెడీ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఉగాది పచ్చడి అయితే చేసేద్దాం పదండి. ఉగాది పండుగ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది వేపపువ్వుతో చేసిన పచ్చడి కదా. ఈ పచ్చడిని 6 రుచులు కలిపి తయారు చేస్తాము. 6 రుచుల కోసం నేను ఇక్కడైతే 6 రకాలైన ఆహార పదార్థాలను తీసుకున్నాను. చేదు కోసం వేప పువ్వు, వగరు కోసం మామిడికాయ, తీపి కోసం బెల్లం, కారం కోసం ఎండుమిర్చి, పులుపు కోసం చింతపండు అండ్ ఫైనల్గా సాల్ట్ కోసం సైంధవ లవణం. ఎన్ని రకాల రుచులు కలిపి పచ్చడిని తీసుకుంటున్నాం కదా, అలానే జీవితంలో వచ్చే కష్ట సుఖాలను కూడా ఇలాగే స్టేబుల్ మైండ్ సెట్తో ఎదుర్కోవాలి అనేదే ఈ పండుగ యొక్క సారాంశం. అలానే పచ్చడి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇలా ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నా. అలానే కొబ్బరికాయ, ఎండుమిర్చి, శనగపప్పును కూడా మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసి మనం పచ్చడి చేసేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా కొంచెం కొంచెం వేసుకుంటూ పచ్చడి కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసిన కొబ్బరి పొడిని కూడా ఇందులో యాడ్ చేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేస్తున్నాను. స్పూన్ యూస్ చేయడం కన్నా కూడా చేత్తో కలిపితేనే మొత్తం అంతా బాగా కలుస్తుంది. 6 రుచులు మొత్తం మిక్స్ అయ్యి పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం కొంచెంగా చింతపండు రసం కూడా వేసి కలుపుతూ ఉండాలి. ఇలా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా లాస్ట్లో వేపించిన శనగపప్పు అండ్ జీడిపప్పు ముక్కలు కూడా వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఫైనల్గా మన ఉగాది పచ్చడి రెడీ. ఈ పచ్చడిని ఫస్ట్ అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టేసి అండ్ మేము కూడా తినేసాము. పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఫైనల్లీ ఇది మన వీడియో. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.